హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు అయితే పాలకూరతో మా బాబుకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తాను. పాలకూర రైస్, ఫ్రెష్ పాలకూర అయితే ఒక కట్ట తీసుకున్నాను. హైదరాబాద్లో అయితే చిన్న చిన్న కట్టలు దొరుకుతాయి అన్నమాట. ఒకటైతే సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ రైస్కి. దాన్ని తీసుకొని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇట్లా శుభ్రంగా వాటర్కి అయితే 2-3 సార్లు కడగాలండి దీన్ని. ఎందుకంటే ఆకుకూర ఏదైనా కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. హోల్స్ ఏమన్నా ఉంటే ఆకుని తీసేయాలి కంప్లీట్గా. నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను, వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ అయితే వేసాను. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే మంచి హెల్దీ అనమాట. పిల్లలు ఎక్కువగా తోటకూర అట్లా సపరేట్గా చేస్తే తినరు. తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా గ్రీన్ కలర్ ఆకుకూరలు అంటేనే ఇష్టపడరు. ఇట్లా రైస్ లాగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి టేస్ట్ రైస్కి. చూసారు కదా, మొత్తం దానిలోకి కొంచెం ఇదైన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి రావాలన్నమాట. ఆ స్టేజ్లో మనం కారం వేస్తాము. కారం వేసి 1 నిమిషం ఉన్న తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని దానిలోకి యాడ్ చేయటమేనండి. పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా, టేస్టీ పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.